హలో గాయ్స్, అగైన్ వెల్కమ్ టు మానూస్ ఆల్రౌండర్ ఛానల్. సో ఈరోజు బీహెచ్ఎంఎస్ మేనేజ్మెంట్ కోటా యొక్క ప్రైవేట్ హోమియో కాలేజెస్లలో మీకు అడ్మిషన్స్ కోసం నోటిఫికేషన్ అనేది వచ్చిందనమాట. సో దాన్ని అప్లై చేసుకోవాలి మీరు. సో దాని యొక్క ఫుల్ డీటెయిల్ డేట్స్, వెబ్సైట్, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సర్టిఫికేట్స్ ఏంటి, టోటల్ ప్రాసెస్, ప్రాస్పెక్టస్ ఏంటి, రెగ్యులేషన్స్, రూల్స్ ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. సో లాస్ట్ వరకు చూడండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో దట్ నా యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో దాట్ ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది 5th ఫిబ్రవరికి వచ్చిందనమాట. అండ్ దీని యొక్క అప్లికేషన్స్ ఫామ్స్ మనకి ఎప్పుడు అవైలబుల్ అవుతాయంటే, సో ఈ రోజు నుంచి 8 AM ఆన్ 6th ఫిబ్రవరి 2021 నుంచి 5 PM ఆన్ 10th ఫిబ్రవరికి ఈ యొక్క అప్లికేషన్ చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసి బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ. సో ఈ వెబ్సైట్ tsbhmsmq.tsch.in. సో దీనిపైన సో మీరు క్లిక్ చేశారనుకోండి, మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ న్యూ కనిపిస్తుంది. సో అక్కడ మనం క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్యాక్ వచ్చేస్తున్నాను. అండ్ ఇక్కడ మనకి ప్రొవిజనల్ మెరిట్ అనేది లిస్ట్ అనేది మనకి 10th ఫిబ్రవరికి వాళ్ళు ఇస్తారనమాట. సో ఇక్కడ 2020 అని మెన్షన్ చేశారు, ప్రింటింగ్ మిస్టేక్ ఉండొచ్చు. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క వెరిఫికేషన్, ఇవన్నీ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాసెస్, అడ్మిషన్స్ క్లోజర్, ఇవన్నీ కూడా తర్వాత డేట్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు. అండ్ మీకు ఆన్లైన్లోనే మనకి అప్లికేషన్ చేసుకోవచ్చు, ఆఫ్లైన్ మోడ్ ఉండదు. ప్లస్ ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్క నోటిఫికేషన్స్ వెబ్సైట్లో ఇస్తారు కాబట్టి పర్టికులర్గా మెసేజెస్ సెండ్ చేయరు కాబట్టి డైలీ దీన్ని విజిట్ చేయండి, వెబ్సైట్ని చూస్తూ ఉండండి, చెక్ చేస్తూ ఉండండి. హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. నోట్ అనేది ఇక్కడ గ్రీన్లో మెన్షన్ చేశారు కదా, అక్కడ మనకి డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ కండిషన్స్ని బట్టి ఈ యొక్క నోట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆర్ డేట్స్ చేంజ్ అవ్వచ్చు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కాదు, డేట్స్ చేంజ్ అవ్వచ్చు అని చెప్తున్నారు. సో కాలేజీ నరేంద్ర యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్లో మనకి రెగ్యులేషన్స్ ఏంటివి ఈ కోర్స్కి బీహెచ్ఎంఎస్లో అంటే బి కేటగిరీ అండ్ సి కేటగిరీ బీహెచ్ఎంఎస్ కోర్స్ అనేది మనకి ప్రైవేట్ అన్ఎయిడెడ్ మైనారిటీ కాలేజెస్, నాన్ మైనారిటీ కాలేజెస్లో, మైనారిటీ కాదు నాన్ మైనారిటీ కాలేజెస్లో మనకి అడ్మిషన్స్ జరుగుతాయి. అండ్ ఇక్కడ మనకి నీట్ క్వాలిఫై ఉండాలి స్టూడెంట్స్. సెకండ్ పాయింట్లో చెప్తున్నారు పర్టిక్యులర్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో ఆ కట్ ఆఫ్కి అబోవ్ లేదా ఈక్వల్గా వస్తే వాళ్ళు క్వాలిఫై అయినట్టు. సో అది మ్యాక్సిమం మార్క్స్ అటెండ్ అయి ఉండాలి. అండ్ ఇక్కడ నీట్ ర్యాంక్ని బట్టి మనకి అడ్మిషన్స్ ఇస్తారు, మెరిట్ ర్యాంక్స్ని బట్టి. అండ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ సీట్స్ ఏంటి, వాటి యొక్క మొత్తం డీటెయిల్స్ అనేటివన్నీ కూడా కౌన్సిలింగ్కి ముందు మీకు వెబ్సైట్లో మెన్షన్ చేయబడతాయి అన్నమాట. సో మీరు వెబ్సైట్ని పర్టికులర్గా విజిట్ చేస్తూ ఉండండి. అండ్ ఇక్కడ ఎక్స్ట్రా సీట్స్ ఏవైతే పర్మిషన్స్ ద్వారా సిసిహెచ్ పర్మిషన్స్ ఇచ్చి దాన్ని యాడ్ చేస్తాయో వాటిని కూడా మనకి ఇక్కడ అడ్మిషన్స్లో ఫిలప్ చేసేస్తారనమాట ద్వారా. అండ్ ఇక్కడ ఎలిజిబిలిటీ, మెయిన్ ఎలిజిబిలిటీ ఇప్పుడు మనం చూస్తున్నాము. సో ఎలిజిబిలిటీ వచ్చేసి కేటగిరీ బి అండ్ సికి మొత్తం ఇండియాలో ఉన్న అందరూ కూడా దీనికి ఎలిజిబుల్. మన కంట్రీలో అందరూ ఎలిజిబుల్ దీనికి. ఓకే, ఆల్ ఓవర్ ద కంట్రీ అందరూ ఎలిజిబుల్ బిహెచ్ఎంఎస్ కోర్స్ మేనేజ్మెంట్ కోటాలో. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ 10+2 అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ లేదా బయోటెక్నాలజీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్తో ఉండాలి. అండ్ సైన్స్ సబ్జెక్ట్స్లో ఓసీ వాళ్ళైతే 50% మార్క్స్, బీసీ ఎస్టీ ఎస్సీ వాళ్ళైతే 40% అండ్ ఓసీ పీడబ్ల్యూ క్యాండిడేట్స్ అయితే 45% మార్క్స్ సైన్స్ సబ్జెక్ట్స్లో స్కోర్ చేసుకొని ఉండాలి. దానికంటే తక్కువ స్కోర్ చేసుకొని ఉండదు, అప్పుడే క్వాలిఫై అవుతారు. అండ్ క్యాండిడేట్స్ వచ్చేసి నీట్ క్వాలిఫై ఉండాలి, ఇది పర్టిక్యులర్. సో కట్ ఆఫ్ వచ్చేసి క్వాలిఫికేషన్కి ఏంటి అంటే 40% జనరల్ కేటగిరీకి, దట్ ఈస్ 113 ఆర్ అబోవ్. ఎస్సీ ఎస్టీ బీసీ అయితే 30%, పర్సన్స్ విత్ డిజబిలిటీ అయితే 99 ఆర్ అబోవ్ 35%, ఇవన్నీ కూడా. అండ్ ఇక్కడ పర్సంటేజ్ ఏదైతే ఉందో ఇది మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వీళ్ళందరికీ కూడా ఎలిజిబిలిటీ పర్పసే కానీ రిజర్వేషన్ అంటే అప్లికేబుల్ ఫర్ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ కోసం రిజర్వేషన్ కోటాస్లో ఈ మార్క్స్ అప్లికేబుల్ అవుతాయనేది కాదు. అండ్ ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అండ్ ఎన్ఆర్ఐ క్యాండిడేట్స్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మనకి ఎలిజిబుల్ అవుతారు. బట్ ఓన్లీ సి కేటగిరీ సీట్స్కి మాత్రమే వాళ్ళకి అవైలబుల్ అవుతాయి అన్నమాట. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే మనకి కన్వీనర్ కోటా అంటే గవర్నమెంట్ సీట్స్కి అప్లై చేసుకున్న, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు కూడా దీంట్లో అప్లై చేసుకోవచ్చు మేనేజ్మెంట్ కోటాలో. అండ్ డిఫరెంట్ బోర్డ్స్ నుంచి, డిఫరెంట్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ అదే తెలంగాణకి అవుట్ సైడ్ బోర్డ్స్ నుంచి స్టడీ చేసిన వాళ్ళు ఇక్కడ మనకి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఈక్వివలెంట్ అయినటువంటి సర్టిఫికేట్స్ అనేటివి, దాని ద్వారా ఇష్యూ చేసిన సర్టిఫికేట్స్కి ఈక్వివలెంట్ అయిన సర్టిఫికేట్స్ అనేటివి ఇక్కడ మనకి సబ్మిట్ చేయాలి వాళ్ళు. అండ్
ఇండియాకి అవుట్సైడ్లో చదివిన వాళ్ళు కూడా, డిఫరెంట్ యూనివర్సిటీస్ చదివిన వాళ్ళు కూడా ఇండియా ద్వారా ఇష్యూ అయినటువంటి సర్టిఫికేట్స్ ఏదైతే మనకి ఇంటర్మీడియట్కి ఈక్వలెంట్ సర్టిఫికేట్స్ ఇండియా ద్వారా ఇష్యూ అయి ఉంటాయి కదా, అవి వాళ్ళు ఇక్కడ సబ్మిట్ చేయాలి పర్టికులర్గా అని మెన్షన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మేనేజ్మెంట్ కోటాలో మనకి నెంబర్ ఆఫ్ సీట్స్ అనేటివి తర్వాత వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు. ఇప్పుడు ఏజ్ క్రైటీరియా వచ్చేసి నేను షార్ట్కట్లో చెప్తున్నాను మీకు, 31st December 2020 December 2020 ఒక డేట్ వరకల్లా వాళ్ళు 17 years కంప్లీట్ అయ్యి ఉండాలి. అండ్ 31st December 2020 వరకల్లా మ్యాక్సిమం ఏజ్ క్రైటీరియా వచ్చేసి 25 years కంప్లీట్ కాకూడదు అనమాట. సో 25 years మాత్రమే ఉండాలి. ఇట్ మీన్స్ మినిమం ఏజ్ క్రైటీరియా 17 అండ్ మ్యాక్సిమం వచ్చేసి 25 అనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 2004 January 2 ఆ రోజు లేదా దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు మాత్రం దీనికి ఎలిజిబుల్ కాదు. ఓకే, సో మనం ఇక్కడ నేను ఇక్కడ కొంచెం డిస్టర్బ్ అవుతుంది. ఓకే, అండ్ దానికి ఎలిజిబుల్ కాదనమాట. ఓకే, క్యాండిడేట్స్ ప్రాసెసింగ్ ఇదంతా కూడా నేను చెప్పేసాను ఇప్పుడు మీకు. నెక్స్ట్ ఏజ్ క్రైటీరియా అయిపోయింది. ఫీ స్ట్రక్చర్ వచ్చేసి యూనివర్సిటీ ఫీ వచ్చి బి కేటగిరీకి 15,000 అండ్ సి కేటగిరీకి 20,000. అండ్ మనకి బి అండ్ సి కేటగిరీస్లలో ఈ ఫీజు ఏదైతే ఉందో మనకి యూనివర్సిటీ ఫీ, దాంతోపాటు ట్యూషన్ ఫీ అనేది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అప్పుడే పే చేసేయాలి అనేసి చెప్తున్నారు. సో ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి ఈ టైమింగ్ నుంచి ఈ టైమింగ్ వరకు ఓపెన్ అయి ఉంటుంది టీఎస్ఈ బ్లూ కలర్ ఉన్న వెబ్సైట్లో. దట్ ఈస్ 8 AM on 6th నుంచి 5 PM on 10th February వరకు. ఓకే, ఇక్కడ మనకి మొబైల్స్ ట్యాబ్స్ ఇవి ఏమి యూజ్ చేయకుండా ఓన్లీ ల్యాప్టాప్ కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్షన్తో ఉన్నటువంటి వాటితో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెసింగ్ ఫీ 4,000 అన్ని కేటగిరీస్కి. అండ్ ట్యూషన్ దట్ ఈస్ యూనివర్సిటీ ఫీ వచ్చేసి మనం మెన్షన్ చేశారు. సో అది యూనివర్సిటీ ఫీ అనేది సీట్ అలాట్ అయిన తర్వాత మనము కట్టాల్సి వస్తుంది. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడే మనం పే చేయాలి. సో ఇక్కడ మనకి KNR UHS తెలంగాణ government.in మనకి అప్లికేషన్ ఫామ్ యొక్క ప్రింట్ అవుట్ అనేది ఉంటుంది. సో దాన్ని మీరు ఒకసారి చూసుకొని ప్రాస్పెక్టస్ కూడా కరెక్ట్గా చదివి తర్వాత మళ్ళీ tsmbhmsmq.tsch వెబ్సైట్ కనిపిస్తుందో దీంట్లో వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయాలన్నమాట. సో మనకి రిక్వైర్డ్ అయినటువంటి డాక్యుమెంట్స్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్గా ఉండాలి, అడ్మిట్ కార్డ్ నీట్ యూజిది, అండ్ మీకు నీట్లో ఏదైతే పెట్టారో అదే పాస్పోర్ట్ సైజు, స్కోర్ కార్డ్, అండ్ 10th మెమో, ఇంటర్మీడియట్ మెమో, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఆఫ్ ఇంటర్, బోనాఫైడ్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు, పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇంకా ఆధార్ కార్డు, ఇవన్నీ. అండ్ ఫీజ్ అనేది నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ వీటి నుంచి పే చేయొచ్చు. ఫీ ఏదైతే ఒకసారి పే చేస్తారో అది నాన్ రిఫండబుల్ అనమాట, ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఫీజెస్ అన్నీ కూడా. అండ్ నెక్స్ట్ 7 పాయింట్లో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తర్వాత మొత్తం అన్నీ జరిగిన తర్వాత ప్రింట్అవుట్ ఏదైతే తీసుకుంటారో దాంట్లో సైన్ చేయాలి. అండ్ ఆ ప్రింట్అవుట్లో మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది కూడా పేస్ట్ చేసి తర్వాత ఆ ప్రింట్అవుట్ పైన ఆ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ సైన్ పెట్టిన తర్వాత అది ప్లస్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ 2 కాపీస్ జిరాక్స్ తీసుకొని, ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2 జిరాక్స్ కాపీస్ తీసుకొని ఒరిజినల్ సర్టిఫికేట్స్ యొక్క వెరిఫికేషన్కి కౌన్సిలింగ్కి వెళ్ళాలన్నమాట. వాళ్ళు పర్టికులర్ టైం మెన్షన్ చేస్తారు వెబ్సైట్లో అప్పుడు. అండ్ 9th పాయింట్లో మనకి ఏం చెప్తున్నారంటే మొత్తం ఏదైతే అప్లికేషన్లో ఫిల్ అయి ఉంటుందో అదంతా కూడా కరెక్ట్గా ఫిల్ అయి ఉండాలి. అండ్ 10th పాయింట్లో మనకి ఇక్కడ ఏం చెప్తున్నారు, క్యాండిడేట్స్ ఆఫ్ ది అప్లికెంట్ విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ అడ్మిషన్. ఎందుకు అంటే ఒకవేళ ఆ ప్రింట్అవుట్ అప్లికేషన్ కనుక మీరు తీసుకొని వెళ్ళకపోతే ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్కి, అప్పుడు మీకు ఆ యొక్క మీరు దానికి ఎలిజిబుల్ కాదనమాట అడ్మిషన్స్కి. ఓకేనా? సో ఇప్పుడు దీంట్లో మనకి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ప్రొసీజర్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఇలా ఉంటుంది. సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి మీకు ఇలాంటి ఒక బాక్స్ వస్తుంది. నీట్ రూల్ నెంబర్, ర్యాంక్, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఇవన్నీ టైప్ చేసి వ్యాలిడేట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలాంటి ఒక స్మాల్ బాక్స్ వస్తుంది, దానిపైన ఓకే క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో రిజిస్ట్రేషన్ నెంబర్ని మీరు ఏదైనా బుక్లో నోట్ చేసి పెట్టుకోండి, సో ఫర్దర్ యూజ్ అవుతుంది. అండ్ నీట్ రూల్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ మళ్ళీ క్లిక్ చేసి ఇప్పుడు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ని మళ్ళీ క్లిక్ చేసి వ్యాలిడేట్ బటన్ క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు ఇలాంటి మొత్తం ఒక ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీంట్లో అన్ని డీటెయిల్స్ అనేటివన్నీ కూడా ఫిల్ చేసిన తర్వాత సో మార్క్స్, మీ యొక్క క్యాస్ట్, డిస్ట్రిక్ట్, ప్లేస్, ఆధార్ కార్డ్ నెంబర్, ఈమెయిల్, రోల్ నెంబర్స్, నీట్ రోల్ నెంబర్స్, ర్యాంక్, పర్సెంటైల్, మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ ఎగ్జిట్
ప్రెస్ చేసి తర్వాత మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకొని ఆ డీటెయిల్స్ మళ్ళీ సేవ్ అండ్ పే బటన్ పైన క్లిక్ చేయండి. సో దట్ మీకు ఇలాంటి ఒక స్మాల్ బాక్స్ వస్తుంది. దానిపైన క్లిక్ చేస్తే మీరు పేమెంట్ యొక్క ఇంటర్ఫేస్కి వెళ్తారు. సో అక్కడ పేమెంట్ చేసేసి తర్వాత పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత ఓకే అని క్లిక్ చేసి మీకు ఇలాంటి ఒక ప్రింట్ అనేది తీసుకోవాలన్నమాట మీరు. సో ప్రింట్ అనేది ఇలాంటి ఒక ఫామ్ అనేది వస్తుంది. సో దీన్ని మీరు ప్రింట్ తీసుకొని దీనిపైన పాస్పోర్ట్, ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ కనిపిస్తుంది. సో ఇక్కడ సిగ్నేచర్ పెట్టేసి మీరు ఈ ఫామ్ని వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉన్నప్పుడు తీసుకొని వెళ్ళాలి. ఓకే, దాని తర్వాత మీకు సీట్ వచ్చిన తర్వాత మీకు పర్టికులర్ డేట్, టైం, వెన్యూ అనేది ఇస్తారనమాట. సో ఆ టైం లోపల మీరు ఆ ఫీజుని పే చేయాలి. ఓకే, మెన్షన్ చేసిన టైం లోపల. అండ్ మీ యొక్క పేరెంట్తో పాటు మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. అండ్ సర్టిఫికేట్స్ ఒరిజినల్ పక్కా ఉండాలి, లేదంటే మీరు యొక్క అంటే అడ్మిషన్ ప్రాసెస్కి ఎలిజిబుల్ కాదు. అండ్ ఈవెన్ మీరు కరెక్ట్గా ర్యాంక్ని వాళ్ళు పిలుస్తారు. సో ఆ పిలిచే ముందు మీరు వెళ్ళలేదు, మీరు పిలిచిన తర్వాత వెళ్ళలేదు అంటే నెక్స్ట్ క్యాండిడేట్కి వాళ్ళు సీట్ అలాట్ చేసేస్తారనమాట. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో పర్టికులర్గా టైంతో పాటు మీరు అక్కడ ఉండాలి. అండ్ పెనల్ యాక్షన్ ఇదంతా కూడా 1 lakh రూపీ పెనల్ యాక్షన్ అనేది ఉంటుంది. సో ట్యూషన్ ఫీతో పాటు మీరు ఒకవేళ కోర్స్ని డిస్కంటిన్యూ చేశారు, మీకు వచ్చిన కోర్స్ని డిస్కంటిన్యూ చేశారంటే అది మొత్తం టోటల్ ఫీతో పాటు 1 lakh పెనాల్టీ అమౌంట్ అనేది కూడా పే చేయాల్సి వస్తుంది. సో దిస్ ఇయర్ ఇక్కడ చూడండి 1 lakh టు ద యూనివర్సిటీని పే చేయాల్సి వస్తుంది అనమాట. సో ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేటివి మళ్ళీ మీరు విత్డ్రా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు మీ యొక్క కోర్స్ అనేది మీరు విత్డ్రా చేసేటప్పుడు. ఓకే, ఫైనల్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అయిన తర్వాతనే మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ని తీసుకోవచ్చు అనమాట, ఒకవేళ మీరు విత్డ్రా చేసుకుంటే. దట్స్ ద మ్యాటర్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు అడ్మిషన్స్ ఎప్పుడు క్లోజ్ అయిపోతాయి ఇవన్నీ కూడా మీకు వెబ్సైట్లో నోటిఫై చేస్తారు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ సెలక్షన్ కమిషన్స్, ప్రిన్సిపల్స్ వీటి యొక్క పవర్స్ అనేది ఇచ్చారు. సో అంత ఇంపార్టెంట్ ఏమీ కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే రెగ్యులేషన్స్ ఫర్ రీఅడ్మిషన్ ఆఫ్టర్ బ్రేక్ ఆఫ్ స్టడీ అండ్ ప్రొసీజర్ ఆఫ్ రీజాయినింగ్ విల్ బీ హ్యాస్ ఫాలోడ్ ఫర్ అండర్ ఆల్ అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్. అంటే మెడికల్ అండ్ డెంటల్లో ఎలాంటి రూల్స్ అయితే ఉంటాయో రీజాయినింగ్కి కానీ రీఅడ్మిషన్స్కి కానీ సేమ్ అవే ఇక్కడ హోమియోపతిక్ మెడిసిన్స్లో కూడా అప్లికేబుల్ అవుతాయి. సో సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అప్లికేబుల్ అవుతాయని చెప్తున్నారు. సో ఇదన్నమాట ఈరోజు యొక్క వీడియో. సో మీరు ఎలా అప్లై చేసుకోవాలో ఎలా చేయాలో మీరు అంతా కూడా చూసారు కదా. సో ఎవరైతే అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేసుకోండి. సో నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి.